నమస్కారం అండి. నేనేదో నా పేపర్లు ఓకే. ఆహ్, పేపర్లు ఎవ్వరు ఎదగడానికి గాదు. ఎవరు నాశనం అవ్వకుండా ఉండడానికి. ఎందుకంటే ఆ పేపర్‌లలో నేను కొత్తగా చెప్పిన విషయాల కంటే ఉన్న విషయాలను కరెక్ట్‌గా ఎలా అర్థం చేసుకుంటే మనం ఉద్ధరించబడతామని జెప్పాను. ఆహ్, వీటికంటే అసలు మన ఋషులు, మన గురువులు, ఆదిశంకర భగవత్పాదాచార్యులు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, భగవాన్ రమణ మహర్షి, కంచి పరమాచార్యుల వారు వీరు చెప్పిన విషయాలని కొద్దిగా మాట్లాడుకుంటే బావుంటుంది. ఎందుకనంటే అవి మన జీవితాల్ని ఉద్ధరించేవి అని అనిపించి ఆహ్, ఈ వీడియో చేస్తున్నాను. వీటి గురించి ఆల్రెడీ మన చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, ఆహ్, సామవేద షణ్ముగ శర్మ లాంటి వాళ్ళు చాలామంది ఎక్స్‌ప్లనేషన్‌లు ఇచ్చారు. నేనేం కొత్తగా ఇవ్వట్లేదు. కాకపోతే ఇక్కడ ఎవరు ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోవద్దండి. చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేద షణ్ముగ శర్మ గారు ఇలాంటి వాళ్ళందరూ నాకు గురు సమానులు. నేను వాళ్ళని ప్రత్యక్షంగా కలవకపోయుండొచ్చు. నాలాంటి చిన్నవాడిని, అల్పుడిని వాళ్ళు గమనించాలి అని నేను అనుకోవట్లేదు. కానీ వాళ్ళతో నేను సమానం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. వాళ్ళు కురు సమానులు. వాళ్ళ మాటల వల్ల నన్ను నేను ఉద్ధరించుకోవడం చాలా జరిగినది. సో, ఈరోజు శంకరాచార్య విరచితం భజగోవిందం. ఇప్పుడు ఇది కొన్ని సంవత్సరాల ముందు ఎప్పుడో నేను డౌన్లోడ్ చేసుకున్నానండి. ఎవరో వంశీ గారంట. ఎంత సంస్కారవంతులు. ఎక్కడన్నా తప్పులుంటే సరిదిద్దామని ప్రార్థన. ఆన్‌లైన్‌లో పీడీఎఫ్ పెట్టారు. ఆహ్, ఇది మొదటి శ్లోకం. దీన్ని అసలు పేరు మోహముద్గరం అని అంటారునని అంటారు. మంచిది. మోహాన్ని తగ్గించేది. ఉన్న విషయాలని ఉన్నదున్నట్లు మనకు చెప్పేది. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ఈ పదాన్ని పట్టుకుంటామండి. భజ గోవిందం ఏదో గోవింద గోవింద అనమన్నారు. ఓకే బానే ఉంది. ఈ పదాన్ని కరెక్ట్‌గా పట్టుకున్నారంటే ఇక్కడ మనకి కొన్ని పదాలొస్తాయండి. తెలుగు, సంస్కృతం. మూఢుడు అని ఒకడు, మూర్ఖుడు అని ఒకడు. మనకి తెలుగులో కూడా ఒక సామెత ఉంది. మూర్ఖుల మనసు రంజిల్ల జేయలేము. తివిరి ఇసుమున తైలంబుతి అంటే ఇసకను మనము విసర్రాయితో లేదా ఏదో మిషన్‌లో వేసి ఇసక నుంచి నూనె తీయొచ్చు గానీ, మూర్ఖుల మనసులు మనం రంజిల్ల జేయలేము. అంటే మూర్ఖుడు అంటే వాడు కమిటెడ్. నేనింతే. మూఢుడు మనసు సరిగా పని చేయకపోవడం వల్ల వాడు విషయాలని సరిగా అర్థం చేసుకోలేదు అంతే కానీ అర్థం చేసుకునే శక్తి ఉన్నవాడు. ఎవరైనా చెప్తే నేర్పితే మళ్ళీ మర్చిపోవచ్చు కానీ ఆ, మారడానికి నేను మారను నేను ఇంతే అని అనేవాడిని మూఢ అని అనరు. మూఢ అంటే బుద్ధి సరిగా పనిచేయని వాడు. మూర్ఖ అంటే బుద్ధి పని చేసినా నేను ఇంతే అనేవాడు. ఇక్కడ మూర్ఖమతి అని అనలేదు. ఆదిశంకర భగవత్పాదాచార్యులు. ఆయన మూఢమతి అన్నారు. అంటే మాకేదో తెలియదు కాబట్టి తెలుసుకుంటాం. తెలుసుకొని మమ్మల్ని మేము ఉద్ధరించుకుంటాం అనే వాళ్ళ కోసం ఆయన గోవిందం భజ మూఢమతే అన్నారు. ఆ మూర్ఖులు ఈ వీడియో చూసే అవసరం లేదు. ఈ వీడియో ఎవరైనా చూస్తే ఎదరు వాళ్ళు జ్ఞానులై ఉండాలి. లేదా నాలాంటి మూఢులై ఉండాలి. సంప్రాప్తే సన్నిహితే కాలే. సన్నిహిత కాలము అంటే చాలా మంచి కాలము. ఈ మంచి కాలమునంటే ఏదో అన్ని పండగలొచ్చేస్తాయి, పబ్బాలొచ్చేస్తాయి అది కాదండి. సన్నిహిత కాలమునంటే ఈ శరీరాన్ని పట్టుకొని, నేను శరీరం అనుకొని, నేను జీవుడు అనుకొని, ఈ రకరకాల పాపపుణ్యాలు చేస్తూ, ఈ బంధాలతో అది మనమే బంధాలు క్రియేట్ చేసుకొని అంటే బంధాలు క్రియేట్ చేసుకోవద్దని నేను అనట్లేదండి. క్రియేట్ చేసుకొని వాటితో సుఖపడుతూ, దుఃఖపడుతూ జీవితం గడుపుతూ ఉన్నప్పుడు
ఎప్పుడైతే జీవితం చివరి సమయం దగ్గరికి వస్తుందో దాన్ని సన్నిహిత కాలమునని అంటారు. అంటే ఆ పచ్చిక చెప్పాలంటే చావు దగ్గరికి వచ్చినప్పుడు అని డైరెక్ట్గా చెప్పకుండా ఇలా సంస్కృతంలో ఆ, చాలా సంస్కారంతో చెప్పారు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన ఇక్కడ ఒక మాట అన్నారండి. నహి 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 అంటే ఇది హిందీ నహి కాదు. నా హి నా నా అంటే అది చెయ్యదు చెయ్యదు ఏం చెయ్యదు అని అంటే రక్షతి అంటే రక్షించదు. ఏది రక్షించదు అని అంటే డుక్రున్కర్ అనే ఇది ఆ, వ్యాకరణానికి సంబంధించిన ఒక శబ్దము. పాణిని వ్యాకరణం చదివిన వాళ్ళకి ఇది అర్థం అవుతుంది. అంటే మనకి వ్యాకరణం చెప్పేటప్పుడు దానిలో కొన్ని విషయాలు ఉంటాయండి. ఒక మొదటి విషయం ఏమిటంటే దానిలో శబ్దం శబ్దం కరెక్ట్గా ఉండాలి. శబ్దం తర్వాత దాని అర్థం. శబ్దానికి అర్థం ఉంటుంది, ధ్వనికి అర్థం ఉండదు. శబ్దానికి అర్థం ఉంటుంది. ఆ అర్థం తర్వాత దాని భావము, భావము తర్వాత అనుభవము అని ఇవి చాలా ఉన్నాయి. ఆ, వ్యాకరణంలో శబ్దము, అర్థము, దాని భావము, అది ఈ మూడు విషయాలు వస్తాయి. ఈ మూడింటిని దాటినది అనుభవము. అనుభవించిన వాడికి శబ్దము, అర్థము, భావముతో పని లేదు. ఆ, సన్యాసులు మామూలుగా అలాంటి అనుభవాలతోనే వాళ్ళు సన్యాసం స్వీకరిస్తారు. కాషాయం కట్టుకోవడం కాదు. సో ఇక్కడ చరిత్రలో ఒక మాట అంటారండి. మనకు చరిత్ర గురించి పెద్ద అవసరం లేదు. అది ఓ ఎనీహౌ ఆ చరిత్రను తీసుకున్నా మనకు వచ్చే నష్టమేం లేదు. ఎందుకనంటే అక్కడ ఎవరో బ్రాహ్మణుడు ఆ రోడ్లో నిలబడుకొని అంటే ఆ దారిలో మధ్యలో నిలబడుకొని నాలుగు రోడ్ల కూడలిలో నిలబడుకొని ఏదో వ్యాకరణ సూత్రాలు గట్టి గట్టిగా చెప్తూ నా దగ్గర వ్యాకరణం నేర్చుకునే వాళ్ళు గొప్ప పండితులైనారు, నా దగ్గర వ్యాకరణం నేర్చుకోండి, నాకు ఎన్ని వ్యాకరణ సూత్రాలు వచ్చో తెలుసా అని గట్టి గట్టిగా అరుస్తూ అంటే ఇప్పుడు మన టీవీలో ఆ, మా కాలేజీలో చేరండి. మా కాలేజీలో ఒకటి 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 మూడు 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 రెండు రెండు ఐదు ఐదు అనే ఒక నెంబర్ 7 సార్లు 8 సార్లు చెప్తారే ఇంటర్ కాలేజీలో ర్యాంకులు వచ్చినాయి అనేసి. అలాంటి పని ఆయన రోడ్లో నిలబడుకొని ఆ రోజుల్లో టీవీలు లేదు కాబట్టి రోడ్లో నిలబడి అరుస్తున్నాడండి. ఆయన్ని చూసి అరే వీడు బ్రాహ్మణుడు, వీడికి వ్యాకరణం వచ్చు, వీడికి వ్యాకరణం వచ్చు అని అంటే సంస్కృత వ్యాకరణం వచ్చు. సంస్కృత వ్యాకరణంలో వాడు ఆ, సూత్రాలు గట్టి గట్టిగా చెప్పి నేను ఇంత బాగా నేర్పిస్తాను రండి అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నాడు. అంటే వీడు సంస్కృతంలో పాణిని వ్యాకరణం చదివి ఉండాలి, మహాభాష్యం చదివి ఉండాలి, రామాయణ భారత ఇవన్నీ పురాణాలు చదివి ఉండాలి, వేదం చదివి ఇంత చదివిన వాడు ఇంకా తన గురించి తాను అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నాడు నా దగ్గరికి రాండి అని ఈ అడ్వర్టైజ్మెంట్ మీద పడి ఏడుస్తున్నాడే. ఈ వ్యాకరణాలు అంటే వ్యాకరణాన్ని ఇక్కడ వద్దని చెప్పట్లేదు ఆదిశంకర భగవత్పాదాచార్యులు. ఆయన ఏమన్నారు అంటే ఈ వ్యాకరణం ఈ శబ్దాలు పట్టుకుని శబ్దాలను నేను ఎంత గొప్పగా తిప్పగలను. ఇది కొంచెం వెటకారంగా మాట్లాడారండి ఇక్కడ. శబ్దాన్ని నేను ఎంత గొప్పగా తిప్పగలను, దాని అర్థము భావము అవన్నీ పక్కకు పెట్టి వ్యాకరణ సూత్రం ప్రకారం ఇది ఇలా చేయొచ్చు అది అలా చేయొచ్చు అని ఆయన అరుస్తుంటే ఈ వ్యాకరణ ఈ శబ్దం దగ్గర నువ్వు ఆగిపోతే ఈ శబ్దం నహి నహి రక్షతి ఎప్పుడు అంటే నువ్వు పొయ్యే కాలం దగ్గరికి వచ్చినప్పుడు. ఇప్పుడు పొయ్యే కాలం ఎప్పుడు దగ్గరికి వస్తుంది, ఇది ఒక పెద్ద క్వశ్చన్. దాన్ని ఇంతకుముందు కొన్ని వీడియోల్లో చూసామండి. ప్రతి మనిషికి 100 ఏళ్ళ ఆయుష్ ఉంటుంది. 100 ఏళ్ళు అంటే మన క్యాలెండర్ ఇయర్స్ 100 కాదు. ఆడు పుట్టినప్పటి నుంచి ఆడు చచ్చే వరకు అది వాడి శతమానం. వాడు 10 ఏళ్ళకి చేస్తే 10 ఏళ్ళకి వాడికి 100 ఏళ్ళు నిండిపోయినాయి. 100 ఏళ్ళు బతికితే 120 సంవత్సరాలు బతికిన కూడా దాన్ని శతమానం అనే అంటారు అని చెప్పుకున్నాం. ఆ ఆ విధంగా మన శతమానం ఎప్పుడైనా అయిపోవచ్చు. అయిపోయి మనం శరీరం వదిలేసిపోయేటప్పుడు ఈ వ్యాకరణ సూత్రాల్ని పట్టుకొని శబ్దాన్ని పట్టుకొని మేము శబ్దాన్ని రకాలుగా తెప్పగలమంటే అది మనల్ని రక్షించదు. ఎందుకనంటే మనం ఈ శబ్దాన్ని దాటిపోవాలి. ఈ దాటిపోవడానికి మేము సిద్ధమే, కానీ మాకు అది తెలీదే అనేవాడు మూఢమతి. కాదు మేము ఇంతే, మేము మారం అనేవాడు మూర్ఖుడు. లేదా అసలు మాకు ఇవన్నీ ఎందుకండి, ఇవన్నీ వయసు అయిపోయిన తర్వాత పొయ్యే ముందు తెలుసుకుంటే చాలు అనుకునే వాడికి వాడు ఎప్పుడు పోతాడో తెలియదు కాబట్టి వాడు కూడా మూర్ఖుడే. అంటే జీవితకాలం మనం వీటిని తెలుసుకుంటూ ముందరికి వెళ్తూ ఉండాలి. ఇది మొదటి విషయం.
దీన్ని కొంతమంది అంటే ఆయన శ్రీకృష్ణుడు భగవద్గీత ఎలా చెప్పాడు, అన్ని డబుల్ మీనింగ్లు ట్రిపుల్ మీనింగ్లు ఉంటాయండి. ఒక్క అర్థం ఒక్కసారికి అర్థం అవ్వదు, ఒకసారి అర్థమైనట్లు ఇంకోసారి అర్థం అవ్వదు. ఈ భజగోవిందం కూడా అంతేనండి. దీన్ని నాలాంటి సామాన్య మానవులు ఒకలా అర్థం చేసుకుంటారు. జ్ఞానులు, జ్ఞాన సాధన చేస్తున్న వాళ్ళు ఒకలా అర్థం చేసుకుంటారు. ఆ మనకి భారతదేశపు సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఇంకోలా అర్థం చేసుకుంటారు. ఓకే. కొంతమంది ఏమన్నారంటే ఏదో ఆయన అసలు దేవుడికి సంబంధం లేదు ఇది, ఆయన భజ గోవిందం అని అంటే ఆదిశంకర భగవత్పాదాచార్యుల గురువు, ఆయన పేరు గోవింద పాదాచార్యులు కాబట్టి ఆయన వాళ్ళ గురువుని దలుచుకున్నాడు. ఇది ఒక స్టేట్మెంట్ అండి. ఏం పర్లేదు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర కాబట్టి ఆదిశంకర భగవత్పాదాచార్యులు వాళ్ళ గురువుని తలుచుకున్నారు అని అంటేనే త్రిమూర్తుల్ని తలుచుకున్నట్లు అని, ఆయన గోవిందుని తలుచుకో అని చెప్పలేదు, వాళ్ళ గురువుని తలుచుకున్నాడు. కాబట్టి మీరు మీ గురువుని తలుచుకోండి చాలు అని కొంతమంది మాట్లాడారు. ఒక రకంగా అది కూడా నిజమే. గురువు మీద అంత భక్తి ఉంటే గురువుని తలుచుకుంటే చాలు, త్రిమూర్తులు సాక్షాత్ కిందికి దిగొచ్చి ఆ గురువు ద్వారా జ్ఞానాన్ని ఇస్తారు. కానీ మరి అంత వెటకారంగా ఆయన గోవిందుడు అంటే మహావిష్ణువు అదంతా లేదు, ఆయన ఆ, వాళ్ళ గురువుని తలుచుకున్నాడు అనేవాళ్ళు నష్టమేం లేదు అనుకోవచ్చు. లేదు, గోవింద అన్న పదానికి అర్థం తీసుకుంటే గోవింద అనంటే వాడెవడో ఒక మాట అన్నాడండి, గోవు యొక్క విందు చేయవాడు గోవింద. హే, ఇలాంటి దరిద్రం మాటలు కాదు. గా విందతి ఇతి గోవింద అంటే ఎవరైతే తన ఇంద్రియాలని, ఇంద్రియాలు అవసరం లేనివాడు, ఇంద్రియాలను తన అదుపులో పెట్టుకున్నవాడు, ప్రపంచంలో అందరి ఇంద్రియాలని తన అదుపులో పెట్టుకున్నవాడు ఆయన గోవిందుడు. ఇంద్రియాలని అదుపులో పెట్టి మనకు గోవిందుని గురువుగా భావించేవాడు గోవిందుడు గురువుగా కూడా వస్తాడు. చాలామంది వైష్ణవ సాంప్రదాయంలో మహావిష్ణువుతో కూర్చొని గొడవ పడినోళ్ళు ఉన్నారండి, టైం పాస్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఆ జోదం ఆడినోళ్ళు ఉన్నారు. మహావిష్ణువుతో ఆయన దిగిపోతాడు భక్తుల కోసం. ఆ, అంత గొప్పగా లోకంలో ఎవరు ఉంటారండి? ఆ, అలా ఆది శంకర భగవత్పాదాచారులు ఆయన చెప్పాలనుకున్న మాట ఏమేనంటే, నువ్వు గ్రామాటికల్లీ పెద్ద పోటుగాడు అయి ఉండొచ్చు కానీ ఆ, అలా నేను గ్రామర్ రూల్స్ మాత్రమే పట్టుకొని వేలాడుతూ ఉంటాను అంటే అది నీ జీవితాన్ని ఉద్ధరించదా? దాని వెనక అర్థం అని ఒకటి ఉంది, దానికి మళ్ళీ భావం అని ఒకటి ఉంది, ఆ తర్వాత దాని అనుభవం అని ఒకటి ఉంది. అవన్నీ తెలుసుకో. అవన్నీ తెలుసుకోకుండా మూఢంగా నువ్వు నీ గురుకులానికి ఆ, కలియుగంలో రె- రె- 2000 సంవత్సరం నుంచి ఆ, టీవీలలో ఎక్కడైతే ఇంటర్మీడియట్ కాలేజీల వాళ్ళు ఒకటి ఒకటి 10వ క్లాస్కి ఒకటి ఒకటి రెండు రెండు అంటే ఒక నెంబర్ మూడు మూడు సార్లు 10 10 సార్లు చెప్తే ఇంట్లో పిల్లలకి డౌట్లు వస్తుంది, అన్న వీళ్ళకి ఒకటి రెండు రావా, ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు అని ఒకటి 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 అని దాన్ని ఎందుకు అన్నిసార్లు చెప్తారు, మనకు వచ్చు కదా ఒకటి రెండు, వీళ్ళు అలా ఎందుకు తప్పు నేర్పిస్తున్నారు అని అలా మూర్ఖంగా చేసే టీవీ వాళ్ళలాగా ఆయన ఎవరో చేస్తుంటే ఆ, ఆదిశంకర భగవత్పాదాచార్యులు మనకి అలా వద్దురా, అలా ఉండొద్దు అని చెప్పారు. ఇప్పుడు ఇది ఎందుకు చేయాలో వచ్చింది అతను? అతనికి జ్ఞానం లేదా అంటే అతను సంస్కృతంలోనే అన్ని చదివాడు కదా, జ్ఞానం ఉంది కదా అంటే ఆయనకు ఎక్కువ మంది శిష్యులు వస్తే గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి, బాగా ధనం వస్తుంది. ఇది మొట్టమొదటి విషయం. కాబట్టి ఈ రెండో శ్లోకంలో ఏమన్నారంటే భగవత్పాదాచార్యులు, ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ కొన్ని గ్రామాటికల్ రూల్స్ కొన్ని మనకు తెలియని ఉన్నాయి. మూఢా ఆయన మళ్ళీ పిలిచాడు. జహిహి అంటే సంస్కృతంలో మనం తెలుగులో చెప్తున్నా వీడెక్కడోడు బా అని ఏదైతే తెలుగులో అంటామో అది సంస్కృతంలో జహిహి. సో మూడు అయ్యి ఏవి, నువ్వు ఎక్కడి మూడురా ఏ అనంటే ధనాగమ తృష్ణాం, కూడా జహిహి ధనాగమ తృష్ణాం. ఆ, ధనాన్ని కావాలని కోరుకునే తృష్ణ. ఇది ఆ, దీనిని ఆశ అని కూడా పిలవచ్చు, కోరిక అని పిలవచ్చు, కానీ తృష్ణ అని పిలిచారండి. ఇది కొంచెం జాగ్రత్తగా తృష్ణ అన్నదాన్ని అనుభవిస్తే కానీ
మన బతుకులు మనకు అర్థం కావు. ఇది ఎలా ఉంటుందంటే ఏదో ఒక పెళ్లి జరిగింది అనుకోండి. ఆ పెళ్లిలో అదృష్టం బాగుండి వాళ్ళు అరిటాకుల్లో భోజనాలు పెట్టారనుకోండి, పేపర్ ఆకుల్లో కాకుండా అరిటాకులో లేకపోతే విస్తరాకులో భోజనాలు పెట్టిన తర్వాత ఆకులు తీసేందుకు అక్కడ ఎవరో పని చేసేవాళ్ళు ఒక ముగ్గురు నలుగురు ఉంటారు. వాళ్ళు ఆకులన్నీ తీసుకెళ్లి బయట కుప్పతొట్లో పడేస్తారు. ఆ కుప్పతొట్టి ఎవరిది అంటే ఆ ఊరి పంచాయతీదో లేకపోతే మున్సిపాలిటీదో ఉంటుందండి. వాళ్ళు అక్కడ పడేస్తారన్న విషయం ఆ ఊర్లో జనాలతో పాటు కుక్కలకు కూడా తెలుసండి. ఇప్పుడు ఈ కుక్కలకు తెలుసు. దానిలో వాళ్ళు కానీ ఇక్కడ పెళ్లి జరిగింది అంటే కనీసం అంటే తక్కువలో తక్కువగా ఒక 70-80 ఆకుల నుంచి ఒక 100 ఆకులు మినిమం, లేదా ఒక 500-600 ఆకులు ఉండొచ్చు. అన్ని ఆకులు తీసుకొచ్చి పడేస్తారు. దానిలో కొన్ని స్వీట్లు ఉంటాయి, కొన్ని పాయసాలు ఉంటాయి, కొన్ని అన్ని కలిసి ఉంటాయి. కుక్కల భోజనం చేసే పద్ధతి వేరు కదా. ఇప్పుడు ఈ కుక్కలు ఒక 10 కుక్కలు దూరినాయి అనుకోండి. 10 కుక్కలు ఒక 5-6 కుక్కలు జనరల్గా కుప్ప తొట్టులోకి ఎగిరి దుంకుతాయండి. లోపలికి దిగేస్తాయి. లోపల దిగేసి హాయిగా హ్యాపీగా నాకేస్తాయి. కానీ వాటిలో ఒక కుక్క ఉంటుంది. ఒకటో రెండో లోపలికి దిగిన తర్వాత బయట నుంచి ఇంకేదో ఒక చిన్న కుక్క లాంటిది అలాంటిది వచ్చిందనంటే ఆ లోపల దిగిన కుక్క ఈ బయట ఉన్న కుక్కనే ఒకసారి మురుగుతుందండి. గర్రని. దానికి అర్థం ఏమనంటే ఇది నాది, ఇది నేను మాత్రమే తింటా, నాకు చేతనైనంత తింటా, నువ్వు పిల్లకొకవి, నువ్వు అసలు లోపలికి రావద్దు, లోపలికి వస్తే నేను కరిచి చంపేస్తా, నువ్వు ఇక్కడ తినందుకు లేదు, ఈ తొట్టి నాది అని ఆ కుక్క ఆ బయట నుంచి లోపలికి దిగబోతున్న కుక్కని అరుస్తూ ఉన్నప్పుడు ఆ కుక్క కళ్ళల్లోకి ఒకసారి తొంగి చూడండి. ఆ ఫీలింగ్ ఏదైతే ఆ కుక్కలో ఉందో దాన్ని తృష్ణ అని అంటారండి. తృష్ణ అంటే ఏదో కోరిక, అంత చిన్నది కాదండి. దానిలో సూపర్లేటివ్ డిగ్రీ. ఇప్పుడు జనాలలో ఎవరికి లేదు చెప్పండి? నాకు డబ్బులు కావాలి, దానికోసం నేను ఏమైనా చేస్తాను. చాలా నిజాయితీగా చెప్తున్నానండి. కంపెనీలో చాలా సిన్సియర్గా ఓటీ చేస్తాననేవాడు కూడా ఓటీ ఎందుకు చేస్తాడంటే డబ్బులు కావాలని. ఇంట్లో పెండ్లాం పిల్లలతో కలిసి, అమ్మా నాన్నలతో కలిసి, పిల్లలతో అంటే కొంచెం డబ్బు సంపాదిస్తే ఆ తర్వాత వచ్చేది సన్నిహిత కాలం అండి. ఆ కాలం వచ్చిన తర్వాత డబ్బులు ఇక్కడ వదిలేసిపోతామండి. ఏమో, మనం ఎవరి కోసం సంపాదించామో వాళ్ళే వాడొచ్చు. వాళ్ళ దగ్గర దొంగతనాలు చేసి దొంగలు వాడొచ్చు. లేదా ఆ ట్యాక్సీ ఈ ట్యాక్సీ అని మున్సిపల్ వాళ్ళు గవర్నమెంట్ వాడొచ్చు. ఏ భూకంపం వచ్చి నోట్లన్నీ కూడా భూమిలో కూరుకుపోవచ్చు. అవన్నీ అందరికీ జరుగుతాయేమి, అందరూ సంపాదించుకోవట్లేదా అనే ఆలోచనతో మేము ఇంకా సంపాదిస్తాం ఇంకా సంపాదిస్తాం అని ఎవడైతే ఉన్నాడో వాడిని మూడా అన్నారు. వీడెక్కడ మూడురా అని అన్నారు. ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని తృష్ణ అని అన్నారు. అంటే ఇక్కడ ప్లీజ్ దయచేసి దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎవరికైనా ఇంట్లో నిజంగా అంత అవసరం ఉండి అంత సంపాదన లేకపోతే వాళ్ళు ఓటీ చేసి సంపాదించి కుటుంబాన్ని సాకుతూ ఉంటే అది తృష్ణ కాదు, అది బాధ్యత. నేను అలాంటి వాళ్ళని కామెంట్ చేయట్లేదు. కానీ సంతోషపడడానికి కావలసినంత ధన ఉన్నా కూడా ఇంకా కావాలి ఇంకా కావాలి, నేను ఓవర్ టైం చేసి ఇంకా సంపాదిస్తాను, నేను పార్ట్ టైం జాబ్ ఒకటి చేసి ఇంకా సంపాదిస్తాను. ఐ దానిని తృష్ణ అని అంటారండి. ఇప్పుడు ఆ మూఢుడికి ఆయన మూఢ అని పిలిచి గమ్మును వదిలేయలేదండి. అక్కడ ఇంకొక మాట సజెషన్ ఇచ్చారండి. ఈ ధనాగమ తృష్ణ దాన్ని వదిలేరా. ఎలా వదిలేస్తామనంటే కురు సద్బుద్ధి అంటే కురు అంటే చెయ్యి. ఏం చేయాలి అంటే సద్బుద్ధి, నీ బుద్ధిని సక్రమంగా తయారు చెయ్యి. అప్పుడేమవుతుంది అంటే మనసి వితృష్ణ విగత తృష్ణ అంటే నువ్వు నీ బుద్ధిని సరిచేస్తే నీ మనసులో ఇలాంటి తృష్ణ ఏదైతే ఉందో
ఆ తృష్ణ వెళ్ళిపోతుంది. మరి కురు సద్బుద్ధి అంటే సద్బుద్ధి నేను ఎలా చేయాలి అంటే ఒక విషయం అర్థం చేసుకో. ఎల్లభసే నిజ కర్మోపాతం, దీన్ని కొంచెం గ్రామాటికల్గా డివైడ్ చేస్తే అది ఎల్లభసే. ఓకే, ఎల్లబసే అని దాన్ని ఉచ్చరిస్తాం. దాన్ని డివైడ్ చేసి సంధి విడదీస్తే ఎత్త లభతే నిజ కర్మ ఉపాత్తం. నిజ, ఇది చాలా గొప్ప పదం అండి. నిజం అంటే సత్యం కాదు. నిజం అంటే నీకు ఏదైతే సత్యం అని అనిపిస్తుందో అది నీకు నిజం. నిజం అంటే సొంతం అని అర్థం సంస్కృతంలో. ఇదే విషయాన్ని ఇంతకు ముందు కూడా ఒకసారి డిస్కస్ చేశాం, ఇంతకు ముందు వీడియోలలో. మనకి ఆ, సంస్కృతంలో వారం అని ఒక పదం ఉంది. మనకు ఆదివారం సోమవారం వాటిని కూడా వారం అనే అంటారు. ఎందుకంటే వారం వారం అంటే మళ్ళీ మళ్ళీ వచ్చేది అని అర్థం. వారం అంటే 7 రోజులు కాదు. వారం వారం అంటే మళ్ళీ మళ్ళీ వచ్చేది అని అర్థం. ఇవి మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి కాబట్టి వీటికి కూడా ఆదివారం సోమవారం అని పేర్లు వచ్చేసాయి అంటే. ఇలాగే శ్రీశైల సుప్రభాతంలో చెప్తారు, నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం అని. అంటే నిజ తపఃఫలాభ్యం, నిజ తప అంటే ఎవరు చేసిన తపస్సుకు వాళ్ళకు ఫలితం వాళ్ళకే లభిస్తుంది. శివుడు పార్వతీదేవి గురించి తపస్సు చేసినాడు. శివుడు చేసిన తపస్సుకి ఫలితంగా పార్వతీదేవి శివుడికి లభించింది. సో పార్వతీదేవి తపస్సు చేసింది శివుడు గురించి, పార్వతీదేవి శివుడు గురించి తపస్సు చేసింది కాబట్టి పార్వతీదేవి చేసిన తపస్సుకి ఫలితంగా పార్వతీదేవికి మాత్రమే శివుడు లభించాడు. ఇది అక్కడ దానికి అర్థం. అలా నిజ కర్మ ఉపాత్తం అంటే నువ్వు చేసిన కర్మకి ఉపాత్తంగా యత్ లభతే నీకు ఏది ఇవ్వబడుతుందో. ఇది చాలా గొప్ప స్టేట్మెంట్ అండి. ఎందుకంటే ఇక్కడ నాకు కూడా అనుభవరీత్యా కొన్ని సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే నేను చేసే పనికి ఎంత జీతం ఇవ్వాలని వాళ్ళెవరో డిసైడ్ అవుతారండి. ఇది నాకు కూడా చాలా పెద్ద డౌట్ ఉండేది. కానీ నేను చేసే పని ఆ, కి రూ. 10 కాదు రూ. 20 కదా ఇవ్వాలి అని నాకు అనిపిస్తుంది. మళ్ళీ నాకు నేను సర్ది చెప్పుకుంటాను. ఎందుకంటే నాకు అంత బుద్ధి లేదు. నేను కూడా కొద్దిగా మూడు ఉన్నాయి. నేను చాలా నాకు ఇంకా జ్ఞానం రాలేదని నాకు తెలుసు. జ్ఞానం వచ్చింటే నేను వీడియోలో ఎందుకు చేస్తానండి. నేను వీడియోలు చేస్తున్నానంటే ఇంకా నేను జ్ఞానిగా మారలేదండి. ఈ రోజు నాకు మా గురువు గారు అంత జ్ఞానం సిద్ధించేలా నా బుద్ధి వికసించేలా చేస్తారో ఆ రోజు నేను వీడియోలు చేయడం ఆపేస్తానండి. సో ఎత్త లభతే నిజకర్మ ఉపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. నీ చిత్తం అంటే నీ మనసులో ఏ ఏ కదలికలు వస్తాయో అన్నిటిని కలిపి చిత్తము అని అంటారు. దాన్ని వినోదంగా పెట్టు, దాన్ని సంతోషపెట్టు. దేంతో సంతోష పెడతావు అంటే విత్తంతో, డబ్బుతో. ఏ డబ్బుతో అంటే తేన ఇవ్వబడిన, యత్ లభతే నిజకర్మ ఉపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. నీకు ఏదైతే విత్తం ఇవ్వబడుతుందో అది నువ్వు చేసిన పనికి రావాల్సిన రిజల్ట్. అది ఏది లభిస్తుందో దాంతో నువ్వు నీ మనసుని నీ చిత్తాన్ని సంతోషపెట్టు. ఇలా చేస్తే ఏమవుతుంది అంటే నీ మనసి వితృష్ణం అవుతుంది. ఇలా చేయడము ఇది కురు సద్బుద్ధి, నీ మనసుని నువ్వు సరి చెయ్యడము. ఇలా సరి చేస్తే నీ మనసి వితృష్ణం అవుతుంది. అప్పుడు ధనాగమ తృష్ణ నీకు తగ్గుతుంది. అంటే నేను చేసిన పనికి నాకు కావలసిన ఫలితం నాకు ఇచ్చినారు. అంటే దీన్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకున్నాం అనుకోండి. భగవద్గీతలో కూడా ఇదే మాట కృష్ణ భగవానుడు చెప్పాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగస్త్వకర్మణి. అంటే దీనికి మామూలుగా సహజంగా జనాలకి అంటే ఫర్ ఏ కామన్ మ్యాన్ నాలాంటి వాడికి ఏం చెప్తారు అంటే ఆ కర్మ మీద నీకు అధికారం ఉంది కానీ ఫలితం మీద లేదు అర్జున. ఇది బాగానే ఉంది. కానీ మా గురువు గారు దీన్ని ఇంకోలా ఎదగడానికి చెప్పారండి.
కర్మణ ఏవ అధికార అస్తి మా. కర్మ మీద నీకు అధికారం లేదు. ఫలేషు కదా చ నా. ఫలితం మీద ఉందని నువ్వు ఎలా అనుకుంటావు? కర్మ మీద నీకు అధికారం లేదు, ఫలితం మీద ఉంటుందని నువ్వు ఎలా అనుకున్నావు? మా కర్మ ఫల హేతుర్భూ. కర్మ మీద నీకు అధికారం లేదు, ఈ కర్మకు కారణం నేనే అని నువ్వు అనుకోవద్దు. మాతే సంగాస్త్వ కర్మణి. కర్మ మీద అధికారం లేదు కాబట్టి నేను కర్మ చేయను అని కూడా నువ్వు అనేందుకు లేదు. ఎందుకంటే నీకు ఒక కారు ఉందనుకో, ఏమప్పా కారు ఇస్తావా అంటే కారు ఇస్తానని నువ్వు అనొచ్చు, కారు ఈను అని నువ్వు అనొచ్చు. అంటే కారు మీద అధికారం నీది. నీ దగ్గర కారే లేదనుకో, కారు ఇస్తానని నువ్వు అనలేవు, ఈయనని నువ్వు అనలేవు. కర్మ మీద నీకు అధికారమే లేనప్పుడు ఈ కర్మకు నేనే కారణము అని నువ్వు అనుకోవడానికి లేదు. నేను కర్మలు చెయ్యను ఎందుకంటే నాకు అధికారం లేదు అని ఎందుకు లేదు. ఇది ఏదో కారాగారము లాగా, ఇది కర్మాగారము. దీనిలో మనం కర్మ చేస్తూనే ఉండాలి. శరీరంతో ఉన్ననాళ్ళు ఏదో ఒక కర్మ జరుగుతూనే ఉంటుంది. చేసిన ప్రతి కర్మకి ఏదో కొంత ఫలితం వస్తూనే ఉంటుంది. నువ్వు చేసిన కర్మకి వచ్చిన ఫలితంతో నువ్వు సంతోషపడు. అంతేకాని నువ్వు కర్మే నేను ఒక రకంగా నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను, కానీ నా ఇష్టం వచ్చినట్లు డబ్బులు ఇవ్వాలి అంటే నువ్వు ఎవడి కోసం పని చేసావో వాడి ఇష్టం వచ్చినట్లు వాడు డబ్బులు ఇస్తాడు. మనం ఇలాగే అర్థం చేసుకోవాలండి. ఇలా అర్థం చేసుకోకుండా ఆ, ఇవన్నీ ట్రాష్ అంటే ఆ, అప్పుడు మూఢమతే అని అనరు, మూర్ఖమతే అని అంటారు. ఇవన్నీ ట్రాష్ కాదు. అవునా, మాకు ఇది తెలియదు, తెలుసుకుందాం అంటే ఇది నేను ఏదైతే చెప్తున్నానో ఇది అన్నిటికంటే సూపర్లేటివ్ డిగ్రీలో నేను చెప్తున్నాను. దీనికంటే గొప్పగా ఎవ్వరు చెప్పరు అని నేను జీవితకాలంలో అననండి. ఎందుకనంటే ఏమో ఇది మాత్రమే నాకు కొన్ని రకాలుగా అర్థమైంది. ఈ ఒక్క పదం అర్థం అవడానికి కొన్ని నెలలు పట్టింది. ఇక దీని గురించి మనం రేపు మాట్లాడుకుందామండి. ఎందుకనంటే ఇది ఒక్కటే చాలు. దానిలో కూడా ఇది ఒక్కటి చాలు. మన బతుకులు పూర్తిగా మారిపోయి దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఇక దీన్ని రేపు చూస్తామండి. అంతవరకు సెలవు.